చేనేతకు టెండర్ గండమట. 22 ఏండ్ల కొనుగోలు విధానానికి మంగళం. టెస్కో ద్వారా నేరుగా ఆర్డర్లకు బ్రేక్. 50,000 కుటుంబాల ఉపాధికి ముప్పు. ఏందిది? వస్త్రాల కొనుగోలుకు ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన టెండర్ల విధానం చేనేత సహకార సంఘాలను నిర్వీర్యం చేసేలా ఉందట. దీంతో ప్రైవేటు కంపెనీల పోటీని తట్టుకోలేక తాము రోడ్డున పడాల్సిన దుస్థితి దాపురించిందని కార్మికులు, మాస్టర్ వీవర్ల నుంచి ఆవేదన వ్యక్తమవుతున్నది. చేనేత కార్మికులకు నిరంతరం పని కల్పించేందుకు గతంలో హైకో, ఆప్కో, ఇప్పుడు టెస్కో వంటి మాతృ సంస్థలు రూపొందించారు. పవర్లూమ్ కార్మికులను సైతం ఆదుకునేందుకు నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ శాఖలకు అవసరమయ్యే వస్త్రాలు అందించే ప్రక్రియను టెస్కో చేపట్టేది. చేనేత సొసైటీలకు ప్రొక్యూర్మెంట్ ఆర్డర్ ఇచ్చేది. అంటే చేనేత సహకార సంఘాల ద్వారా ఈ టెస్కో అనేది వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి ఆ చేనేత సహకార సంఘాలు అక్కడున్న గ్రామాల్లో ఉన్న ఆ చేనేత పద్మశాలుల చేత బట్టలు, చీరలు అవన్నీ నేయించి సొసైటీ సేకరించి సొసైటీ టెస్కోకి ఇస్తుంది. ప్రభుత్వ శాఖలకు అవసరమైన బెడ్డింగ్ మెటీరియల్ పూర్తిగా చేనేత సంఘాల్లో ఉత్పత్తి చేసినవే 100% కొనుగోలు చేయాలని గతంలో ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పుడు ఆ పద్ధతికి పూర్తిగా స్వస్తి పలుకుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే చేనేత వ్యవస్థ పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేనేత రంగాన్ని ఆదుకోవాలి అనే లక్ష్యంతో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రభుత్వ శాఖలకు కావలసిన కార్పెట్లు, బెడ్షీట్లు, టవల్స్ వంటి ఉత్పత్తులను ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు ఆప్కో అనేది ఇప్పుడు టెస్కో అంటున్నారు, దాని ద్వారా సేకరించారు. ఆ తర్వాత ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలి అన్న నిబంధన అమలైంది. చేనేత పరిశ్రమను, ఆ రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వాలు పథకాలు అమలు చేసినాయి. అన్ని శాఖలకు అవసరమైన వస్త్రాల కొనుగోలుతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనతా వస్త్రాలు కూడా చేనేతకే కేటాయించారు. గత మార్చి వరకు చేనేత సొసైటీలకు ప్రొక్యూర్మెంట్ ఇచ్చారు. ఏప్రిల్ 1 నుంచి టెస్కోకు ఆర్డర్లు లేవంటున్నారు. దానివల్ల చేనేత సొసైటీల నుంచి టెస్కో కూడా బెడ్షీట్లు, టవల్లు, కార్పెట్లను కొనుగోలు చేయలేమని చేతులెత్తేస్తున్నది. కారణం ఏంటి? ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు వస్త్రాలు అందించడం మాత్రమే చేనేత సొసైటీలు, కార్మికులకు సాధ్యం. అలా కాదని ఓపెన్ మార్కెట్ ద్వారా టెండర్లు ఆహ్వానిస్తే సొసైటీలేవి పాల్గొనలేవు. ప్రైవేటు కంపెనీలే ఆర్డర్లు దక్కించుకునే అవకాశం ఉంటుంది. చేనేత సొసైటీలు 360 రూపాయలకు అందించే బెడ్షీట్లను కంపెనీలు 200కైనా అందిస్తామని ముందుకొచ్చే ఛాన్స్ ఉన్నది. నిజానికి చేనేత మగ్గం మీద నేసిన బెడ్షీట్లు కావడం వల్లే ధర అధికంగా ఉంటుంది. ప్రైవేటు కంపెనీలు పవర్లూమ్ మీద తయారు చేసి తక్కువ ధరకు అందించేందుకు ముందుకొస్తాయి. దానివల్ల కార్మికులు ఉత్పత్తి చేసిన వస్త్రాలకు గిరాకీ ఉండదు. దీంతో ఇప్పటికే అరకొరగా నడుస్తున్న చేనేత మగ్గాలు ఇంకా కుంటుపడే ప్రమాదం ఉంది. 22 ఏండ్ల నుంచి నడుస్తున్న డైరెక్ట్ ప్రొక్యూర్మెంట్ విధానంపై కొందరు అధికారులు కుట్రలు సాగిస్తున్నట్టుగా చర్చ జరుగుతున్నది. ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కొందరు ఐఏఎస్ అధికారులు ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేనేత రంగాన్ని కాపాడాల్సిన బాధ్యతను విస్మరిస్తూ తీసుకోబోతున్న ఈ నిర్ణయం కార్మికులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నది. సంఘం వినతి మంత్రి హామీ ఇచ్చిందట. ఎవరున్నారు ఇలా అనుకుంటున్నారు? సంఘం మన ఈయన మంత్రి గారు ఎవరు? మన తుమ్మల నాగేశ్వరరావు. ఏదో ప్లాన్ ఉంటుంది, మళ్ళీ ఏమనుకో ప్రైవేట్ వానికి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయిల్ పామ్ని మొత్తం నాశనం చేసి ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఖతం పట్టించి ఆయన కంపెనీ ప్రీ యూనిక్ అనే కంపెనీకి ఆందోళన ఎక్కించుకుంటూ పోతున్నాడు. దాన్ని మొత్తం ప్రైవేటైజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. సేమ్ ఈ చేనేత రంగం మీద కూడా పడ్డట్టు కొడుతున్నది. ఇక అసలు యాక్చువల్గా ఈ చేనేత సొసైటీలకి ఎలక్షన్స్ లేక 13-14 ఏళ్ళు అవుతుంది. ఈ గవర్నమెంట్ వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. కేసీఆర్ గవర్నమెంట్లో 10 ఏళ్ళు ఎలక్షన్స్ పెట్టలే. ఇప్పుడు వీళ్ళు వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. వీళ్ళు ఎలక్షన్స్ పెడతలేరు. పెడతామని నిన్న మొన్న ఏదో ప్రకటన ఏదో వచ్చింది. ఇంతవరకు అతిగతి లేదు. చేనేత సొసైటీలు మొత్తం మూతపడ్డాయి. అన్నిటికీ తాళాలు వేసి ఉన్నాయి, 1-2 తప్ప. ఇప్పుడు ఆ చేనేత సొసైటీల నుంచి టెస్కో ఏదైతే అది చేయాలనో ఆ టెస్కోకి ప్రోత్సాహకాలు అందించి అక్కడున్న ఎంప్లాయీస్ జీతాలు కావచ్చు, లేకపోతే ఇంకా వాటికి సంబంధించి కొంత బడ్జెట్ని కేటాయించి దాన్ని కాపాడుకుంటూ ఆ టెస్కో ద్వారా ఆ టెస్కో అమ్మేటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటికి ధర మిగతా ప్రైవేటు వాళ్ళు అమ్మేటువంటి ధరతో పోటీ పడేలాగా ఉండాలి. ఇప్పుడు ప్రైవేట్ వాడి దగ్గరికి పోతే బయట వాడు డైరెక్ట్గా వెళ్ళి ఆ చేనేత కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాడు ప్రొక్యూర్ చేసి వాడు ఎంతో కొంత తక్కువ మార్జిన్కు ఎంతో కొంత కమ్మి ఎక్కువ అమ్ముతున్నాడు. వీళ్ళు అట్లా కాదు కదా. ఇప్పుడు అక్కడ ఉన్న జీతాలు వెళ్ళాలి, ఆ టెస్కోకి సంబంధించి ఎంప్లాయీ శాలరీస్ వెళ్ళాలి, వాళ్ళ మెయింటెనెన్స్ వెళ్ళాలి. ఇవన్నీ వేసుకొని వీళ్ళు అమ్మేసరికి ఆడ 200 మీటర్ దొరికితే ఇక్కడ 400 మీటర్ అమ్మాల్సి వస్తుంది. ఏది కొంటారు చెప్పండి మీరు? అటువైపు వెళ్తారు కదా. సో దీనివల్ల చేనేత రంగం కుదేలవుతున్నది. దీన్ని ఆలోచించాలి కదా ప్రభుత్వాలు. ఆ టెస్కోకి ఇంకా ప్రోత్సాహకాలు అందించి పెద్ద ఎత్తున సొసైటీలను ప్రోత్సహించి ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ని కనుక తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే బాగుపడుతుంది. అసలు ఆ ప్రయత్నమే లేదు కదా కనీసం.
వ్యవసాయ రంగం తర్వాత అతిపెద్ద రంగం చేనేత రంగం. ఆ చేనేత రంగాన్ని ఏం చేసినాం ఇవాళ? చేనేత రంగము ఈ పద్మశాలీలు మొగ్గాలు నేసేవాళ్ళు ఓన్లీ ప్రభుత్వం తీసుకునే చర్యలు లేకపోతే వీటి ద్వారానో ఇబ్బంది పడతలేరు. పవర్ లూమ్స్ కానీ లేకపోతే ఇంకా మిగతా ప్రింటెడ్ మెటీరియల్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అది చూడ్డానికి చేనేత మగ్గం మీద నేసిన క్లాత్ లాగానే కనిపిస్తుంది, కానీ కాదు. అది అదైతే ప్రింట్ అయి ఉండాలి, లేకపోతే పవర్ లూమ్ మీద నేసిందై ఉండాలి. సో దీనివల్ల అసలు జనానికి అవగాహన కూడా లేకుండా పోయింది. అవగాహన కూడా ఉండదు, ఎందుకంటే అది ఇది 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 హ్యాండ్లూమ్ క్లాత్ అంటే కొనేస్తారు. వాళ్ళకి ఏం తెలుస్తుందో తెలియదు కదా. ప్రభుత్వం ఇన్నాళ్లుగా చేనేత రంగాన్ని కాపాడేందుకు పథకాలు అమలు చేసింది. 2026-27 నుంచి టెస్కో ద్వారా వస్త్రాలు కొనుగోలు చేయకుండా దొడ్డిదారి ఉత్తర్వులు తీసుకొచ్చారని కార్మికులు బాధపడుతున్నారు. ప్రభుత్వ శాఖల నుంచి టెస్కోకు నేరుగా ఆర్డర్ ఇవ్వకుండా టెండర్ విధానాన్ని అమలు చేసేందుకు కుట్ర సాగుతున్నది. దీనివల్ల చేనేత రంగంపై ఆధారపడ్డ 50,000 మంది కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఇది అమలైతే కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కార్పెట్లు, బెడ్షీట్లు, టవల్స్ వస్త్రాలు ఉత్పత్తి చేసే చేనేత కార్మికులు ఆకలి చావులకు గురవుతారన్న ఆందోళన నెలకొన్నది. టెండర్ విధానం ద్వారా కొనుగోలు చేసే పద్ధతికి స్వస్తి పలకాలని, పాత విధానం ద్వారా టెస్కోకు నేరుగా ఆర్డర్ ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు. ఈ టెండర్ విధానం రద్దు చేయాలని వరంగల్ జిల్లా చేనేత సంఘాల ప్రతినిధులు తాజాగా చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. తమ బాధను వివరించారు. నానాటికి తగ్గిపోతున్న ఈ రంగంపై టెండర్ల విధానం అమలు చేయాలి అన్న కుట్ర నుంచి కాపాడాలని చేనేత సంఘం నాయకులు ఎలుగం పెద్దభద్రయ్య, పంతంగి శ్రీనివాస్, ముషంబత్తుల కుమారస్వామి, అడిగొప్పుల సంపత్ మంత్రిని కలిశారు. గత విధానాలే అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు. అసలు ఆ టెండర్ విధానం ఎందుకు వచ్చింది? ప్రైవేట్ వానికి కట్టబెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ప్రభుత్వానికి? ఫస్ట్ ఏం చేద్దాం అనుకున్నారు? ఎవడు అడగకపోతే కథం చేద్దాం అనుకున్నారా? ఎవడు అడగకపోతే కథం పట్టిద్దామని ప్లాన్ చేసినారు. నువ్వు ఏడ ఉంటాడా బొగ్గే ఉన్నట్టుంది కదా ఆయన తుమ్మల నాగేశ్వరరావు. ఏడ ఉంటాడా బొగ్గేనా? ఇక మసియేసి బూడిదేసి పడేసినట్టున్నావు కదా. ఈ గవర్నమెంట్లో టెండర్లలో కూడా చాలా పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయి. రీసెంట్గా ఒక సెల్ ఫోన్ల కుంభకోణం జరిగింది. కుంభకోణం అని ఎందుకు అంటున్నామంటే, ఇప్పుడు వాళ్ళు 38,000 మొబైల్స్ ఏమో ఈ శిశు సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ దాంట్లో కొనుగోలు చేసినారు. ఒక ప్రైవేట్ కంపెనీకి సంగీత మొబైల్స్కో దేనికో అప్పచెప్పినారు. 4 GB ర్యాము, 64 GB హార్డ్ డిస్క్ ఉన్న మొబైల్ని 11,800కో 700కో కోట్ చేసి దాన్ని కట్టబెట్టారు. ఆన్లైన్లో చెక్ చేస్తే 4 GB ర్యాము, 64 GB హార్డ్ డిస్క్ మొబైల్ ఎంఐ కానీ లేకపోతే ఇంకా ఏదైనా మొబైల్ చూసుకున్నా 8,000కే వస్తున్నాయి, 7,000-8,000కే వస్తున్నాయి. మరి అన్ని డబ్బులు ఎట్లా? దాదాపు 40-50 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ అది. మొత్తం సీతక్క గారి ఆధ్వర్యంలో ఉంది, అది నడుస్తున్నది. తీస్తున్నాం బయటికి, దాన్ని కూడా మాట్లాడదాం. కోడిగుడ్లది స్కామే, కందిపప్పుది స్కామే, బెంచీలది స్కామే, మింగుడే, ఏం లేదాడ.